శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు నమస్తే. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన చైర్మన్ అమిత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన స్వయంగా మాట్లాడుతూ అనేక మీడియా సంస్థలతో ఎన్నోసార్లు మీ గవర్నమెంట్కి, అంటే మీరు అధికారం చేపట్టిన తర్వాత మీకు అలాగే ఏపీ డైరీ డెవలప్మెంట్కి ఈ రెండింటికి కూడా ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే ఏంటి ఈ ధోరణి ఏంటి? అదేమంటేనేమో ఏమీ కల్తీ జరగలేదని చెప్పేసి నోటి మాటగా ఖండించేస్తే సరిపోతుందా? మళ్ళీ అట్ ది సేమ్ టైం మీరు ఆరోపణలు చేశారు కాబట్టి మేము కూడా శాంపిల్స్ని మేము ల్యాబ్ పంపిస్తున్నాము, రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాట్లాడదాము. ఏంటి నిర్లక్ష్యమైన ధోరణి? ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, వాళ్ళకేమో అవసరము, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ శాంపిల్స్ పంపించి అదే ఎన్డీటీవీ రిపోర్ట్ నుంచి తీసుకొచ్చారు, ఓకే. కానీ ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో దాన్ని వెంటనే అడ్రస్ చేయాల్సింది పోయి చర్యలు తీసుకోకపోవడం, అసలు దాన్ని సీరియస్గానే తీసుకోలేదని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. రెండు యాంగిల్స్ ఉన్నాయి సార్. ఒకటి, 2022లో ఈ విజయ బ్రాండ్ ను వాడచ్చు అని ఏపీ డిడిసిఎఫ్, అంటే ఈ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఏపీలో ఏదైతే ఉందో వారు మేఘనా ఫుడ్స్ కి అనుమతి ఇచ్చారు, ఈ విజయ బ్రాండ్ వాడుకోవచ్చు మీరు. తర్వాత జనరల్ గా ఈ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఏంటి సార్, లోకల్ గా ఉన్న పాడి రైతుల నుంచి మనము పాలు సేకరించి తద్వారా ఆ పాల నుంచి రకరకాల ప్రొడక్ట్స్, బటర్ మిల్క్ కావచ్చు, బటర్ కావచ్చు, చీజ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఘీ కావచ్చు, రకరకాలుగా తయారు చేసి మనము మార్కెట్ లో అమ్మడం. ఇది ఏపీడిడిసిఎఫ్ ఇంతవరకు చేసేది. అంటే బైఫికేషన్ తర్వాత తెలంగాణ కూడా అదే పేరుతో వాడుతోంది, విజయ బ్రాండ్ పేరుతో వాడుతోంది, ఆంధ్ర కూడా అదే పేరుతో వాడుతోంది. సరే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంతవరకు ఫ్రాంచైజీస్ ఇవ్వచ్చండి. కానీ ఎలాంటి వాటికి ఫ్రాంచైజీస్ ఇవ్వాలి అంటే, ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు ఒక కంపెనీకి అది డైరీ కంపెనీనా కాదా? ఇప్పుడు మేఘనా ఫుడ్స్ ఏంటి, చట్నీ హోటల్స్, చట్నీస్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఆ హోటల్స్ నిర్వహణలో ఉన్న మేఘనా ఫుడ్స్ అది. అయితే వాటికి పాల సేకరణ ఏదైనా జరుగుతోందా, వారు ఏదైనా వాళ్ళకి చిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయా, లేదంటే ఈ గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వేరే ఏదైనా మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసే యూనిట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఇవ్వాల్సిన అనుమతి సార్ అది. కానీ అవేమి జరగకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు సిఎంఓలో ఎవరో ఒక అధికారి, ఆ అధికారి పేరు మీరే బయట పెడితే బాగుంటుంది, ఆ అధికారి ద్వారా వీరు దానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చారు విజయ బ్రాండ్ వాడుకోవడానికి. సార్ ఒకటే, ఇప్పుడు వెంకటరమణ అని ఈ ఏపీడిడిసిఎఫ్ కి సంబంధించిన ఒక అధికారి నిన్న మొన్న మాట్లాడాడు సార్. ఆయన ఏమన్నాడు, సెప్టెంబర్ 2022లో మేము గుజరాత్ లో ఉన్న కన్హన్ డైరీని చూసి వాటికి ఉన్న ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో అవన్నీ చూసే మేము పర్మిషన్ ఇచ్చామంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి సార్, ఇప్పుడు గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన గీని తెచ్చి ఇక్కడ అమ్మడానికి విజయ బ్రాండ్ని ఇవ్వడం న్యాయమా? అసలు ఏదైనా ఒక ఫ్రాంచైజీకి మిల్క్ సంబంధించిన ప్రొక్యూర్మెంట్ లేకుండా, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ వారే తయారు చేయకుండా ఎక్కడో గుజరాత్ లో ఉన్న వాటిని తెచ్చి అమ్మడం ఏంటి? ఇది ప్రధానమైన సమస్యగా మనకు కనపడుతోంది. అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, అప్పుడు అధికారులు కావచ్చు, పూర్తిగా అమూల్కి అయితే ఎట్లాగా మన ఆంధ్రాను దారదత్తం చేశారో వేరే వారి మీద కోపంతో, అట్లాగే తెలంగాణలో కూడా మరి తెలంగాణ మిల్క్ ఫెడరేషన్ మీద వాళ్ళకి ఏం బాధ ఉందో నాకు తెలియదు సార్. మరి వారిని చెప్పడానికి అదే పేరుతో మేఘనా ఫుడ్స్ కి ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కావట్లే. నేను అంటున్నా సార్, సెప్టెంబర్ 2022లో వీరు పర్మిషన్ ఇచ్చారు సార్, కానీ కన్హన్ డైరీ స్టార్ట్ అయిందే నవంబర్ 2022 సార్. మీరు దయచేసి దీన్ని గమనించండి. వీరు పర్మిషన్ ఇచ్చింది 2022 సెప్టెంబర్ లో, ఏది మేఘనా ఫుడ్స్ కు ఈ విజయ బ్రాండ్ ద్వారా గీ అమ్మమని. కానీ కన్హన్ డైరీ స్టార్ట్ అయింది 2022 నవంబర్ లో. మరి వీళ్ళు సెప్టెంబర్ లోనే పోయి కన్హన్ డైరీ ఉందా లేదా, దాని కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, అది పూర్తి క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేవా అని ఎట్లా చెక్ చేశారో మరి అధికారులకు తెలియాలి. అదొక విషయం బయటికి రావాలి. ఇది పూర్తిగా ఒక ఫార్స్ లాగా కనపడుతోంది. ఇదంతా కూడా కొంతమంది ప్రభుత్వం పెద్దలు పూర్తిగా అమ్ముడు పోయి డబ్బులు తీసుకోనో లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టాలని ట్రై చేశారో మరి ఎట్లా జరిగిందో, ఈ రకంగా ఒక తప్పుడు సంస్థకు ఇట్లాగా ఇచ్చి ఈరోజు విజయ బ్రాండ్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని, లేదంటే పూర్తిగా నాశనం చేయాలని వీళ్ళు కంకణ కట్టుకుంటూ అవపడుతుంది. అట్లాగే సార్ రెండోది, ఆంధ్రాలో కూడా
అమూల్కి ఏదైతే మొత్తము ఇక్కడ సంబంధించిన బల్క్ మిల్క్ సెంటర్స్ కావచ్చు, లేదంటే చిల్లింగ్ సెంటర్ కావచ్చు, పూర్తిగా ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్నిటి కూడా ఏపీ డిడిసిఎఫ్ సంబంధించిన వాటి అన్నిటిని కూడా అమూల్ కంపెనీకి ఇచ్చారని ట్రై చేయడం. సార్ ఇక్కడ మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం, ఇక్కడ ఉన్న పాలతో సేకరణతోనే మేము మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం, ఈ రాష్ట్రంలో అమ్ముతామని వచ్చిన అమూలు ఈ రోజు గుజరాత్ నుంచి పూర్తిగా ఇంపోర్ట్ చేసుకుని, సార్ ఈ రోజు రాష్ట్రంలో అమూలు 50,000 లీటర్ల మిల్క్ మాత్రమే ఈ రోజు ప్రొక్యూర్మెంట్ చేస్తుంది సార్. మీరు గమనించాలి, మిగతాదంతా కూడా వీళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ అన్ని కూడా పూర్తిగా గుజరాత్ నుంచి ఆంధ్రాకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ సొంతంగా తయారు చేసిన ప్రొడక్ట్స్ చాలా తక్కువ మోతాదులో అమ్ముతూ 50,000 లీటర్లు అంటే ఏముంటుంది సార్ మిల్క్? ఎంత మోతాదులో ప్రొడక్ట్స్ తయారు చేయగలరు సార్? ఇప్పుడు ఈ రోజు అమూలు విజయవాడ కావచ్చు, రకరకాల డిస్ట్రిక్ట్స్ లో వీరు అమ్ముతున్న ప్రొడక్ట్స్ చూస్తే 90% గుజరాత్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నవే. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్ సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి, ఇప్పుడు నెల్లూరు కావచ్చు, లేదంటే కృష్ణా కావచ్చు, రకరకాల యూనియన్స్ ఈరోజు ఉన్నాయి సార్. జిల్లాలో చాలా యూనియన్స్ ఉన్నాయి. వీరన్నిటిని నాశనం చేయాలనేది వైసీపీ ప్రభుత్వం వాదనగా కనబడుతోంది. ఇప్పుడు సార్ సంగం డైరీ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, లేదంటే డైరీ ఉత్పత్తులు తయారీ, డైరీ సంబంధంగా కోఆపరేటివ్ డైరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి జిల్లాలోనూ ఒక పెద్ద పెద్ద డైరీ ఉందండి, కోఆపరేటివ్ డైరీ ఉంది. మరి వాటన్నిటిని నాశనం చేసి ఎక్కడో ఉన్న అమూల్ని మరి ఎందుకు గుజరాత్ అంటే మీకు ఇంత ప్రేమ? ఎందుకు వైసీపీ వారికి గుజరాత్ మీద అంత పట్టుదల? అది వారే చెప్పాలి. మరి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్తాడేమో విందాం. బట్ ఇదైతే మాత్రం సార్ పూర్తిగా ఒక కుట్ర కోణంలో ఇక్కడ అమూల్కి ఇవ్వడంలో కానీ సార్ ఇప్పుడు హైకోర్టు వారు ఈ ఏదైతే ప్రాపర్టీస్ అన్ని అమూల్కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే ఆ రోజు లక్ష్యంగా పెట్టుకుందో వాటిని కోర్టు కానీ ఆపకపోయింటే ఇవరకు పూర్తిగా ఇక్కడున్న వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అన్ని కూడా చిల్లింగ్ సెంటర్స్ కావచ్చు, వాటికి ఉన్న ఫ్యాక్టరీస్ కావచ్చు, పూర్తిగా ఈ రోజు అమూల్కు దారాదత్తం చేయాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇలా దయనీయమైన స్థితిలో ఏపీ మిల్క్ ఫెడరేషన్ ని వీళ్ళు ఎందుకు ఇంత నాశనం చేయాలని ట్రై చేశారో వైసీపీ వారే సమాధానం చెప్పాలి సార్. ఇంకొక విషయం అయితే వాస్తవం, ఇప్పుడు ఏపీలో నాశనం చేయడం పక్కన పెట్టండి, తెలంగాణలో కూడా నాశనం చేయాలని ఎందుకు వీళ్ళు కంకణం కట్టుకున్నారనేది ఒక విషయం బయటకు రావాలి. రెండో సార్, ఇప్పుడు అమిత్ రెడ్డి గారు నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ కి, మరి మాకైతే వారి నుంచి ఆన్సర్ లేదని అంటున్నారు. మరి సార్ ఈ 2 రోజుల్లో వెంకటరమణ అనే ఒక ఆఫీసర్ ఏం చెప్పాడు సార్, ఇప్పుడు విజయ బ్రాండ్ మీద మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కానీ ఆ క్వాలిటీ మీద అయితే మాకు కంప్లైంట్స్ లేవని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు అమిత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఆయన ట్విట్టర్ లో పెట్టాడో సీఎం గారికి కావచ్చు, అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కావచ్చు, అదే ఆయన ఒక కంప్లైంట్ రూపంలో ఈ ఫెడరేషన్ కావచ్చు, లేదంటే మన స్టేట్ గవర్నమెంట్ గారిని పంపిస్తే దాని మీద చర్య తీసుకోవడానికి కూడా సహేతుగా ఉంటుందని నా భావన సార్.